ఎవరికైతే మొబైల్ రిపేరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ వీడియో చూసండి. మీ మొబైల్ డిస్ప్లే పోయిందా, మీ మొబైల్ డిస్ప్లే మీరే ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇది iQOO Z6 Pro మొబైల్. ఈ మొబైల్ కస్టమర్ డిస్ప్లే పగిలిపోయిందని ఇచ్చారు. ఇప్పుడు ఈ మొబైల్కి మనం కొత్త డిస్ప్లే వేసి కస్టమర్కి ఇస్తాం. నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. దాంట్లో కూడా డిస్ప్లే వేసే విధానం ఉంటుంది. కాకపోతే షార్ట్ వీడియోలో పూర్తిగా మనం చూపించడం కుదరదు. కాబట్టి డిస్ప్లే వేసే విధానం మీరు పూర్తిగా చూడాలనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్ప్లే ఎలా వేస్తారో పిన్ టు పిన్ చూపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఈ మొబైల్కి డిస్ప్లే ఎలా వేస్తామో చూపిస్తాను, అందరూ చూసేయండి. ఇది iQOO Z6 Pro మొబైల్. కస్టమర్ ఆల్రెడీ తీసుకొచ్చినప్పుడే డిస్ప్లే ఇలా ఊడిపోయింది. దీనికి మనం ఇప్పుడు కొత్త డిస్ప్లే వేస్తాం. ఫస్ట్ సిమ్ ట్రే రిమూవ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ డోర్కి హీట్ పెట్టాలి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ హీట్ పెట్టాలి. హీట్ ఎక్కువైతే డోర్ బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి హీట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ డోర్ ఓపెన్ చేద్దాం. డోర్ రిమూవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీ అందరికీ బాగా అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఎవరు స్కిప్ చేయకండి. డోర్ అయితే సక్సెస్ఫుల్గా రిమూవ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్క్రూస్ అన్ని ఓపెన్ చేయాలి. కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కానీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మాత్రం తప్పదు. ఓకే, స్పీడ్గా విప్పేద్దాం స్క్రూస్ అన్ని. వీడియో పూర్తిగా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా బోర్ కొడితే కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీకు బోర్ కొట్టకుండా ఎలా చేయొచ్చో ట్రై చేస్తాను. ఒకసారి అన్ని స్క్రూస్ రిమూవ్ చేసామో లేదో చెక్ చేసుకుందాం. ఫ్రేమ్ ఓపెన్ చేసేటప్పుడు స్క్రూస్ ఉండిపోతే ఫ్రేమ్ విరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం జాగ్రత్తగా. ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఓపెన్ చేయాలి. ఫ్రేమ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఎందుకంటే వాల్యూమ్ స్ట్రిప్, ఆన్ ఆఫ్ స్ట్రిప్ కట్ అయ్యే ప్రమాదం ఉంది. వీడియో అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా ఫ్రేమ్ కూడా సక్సెస్ఫుల్గా వస్తుంది. ఇది రింగర్. మనకు ఫోన్ రింగ్ అయ్యేది దీనివల్లే. ఫైనల్గా ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఫ్రేమ్ తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ బటన్స్ పడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా తీయాలి. ఇది రింగర్, ఇందాక చూపించాను కదా.
బ్యాటరీ కనెక్షన్ కూడా రిమూవ్ చేయాలి. ఇప్పుడు నేను చూపించేది డిస్ప్లే కనెక్షన్, ఇది కూడా రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా సేమ్ అలాగే రిమూవ్ చేయాలి. ఇది డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. మనం స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటాం కదా, అది. డిస్ప్లే ఆల్రెడీ ఊడిపోయింది కాబట్టి ఇది రిమూవ్ చేయడానికి హీట్ అక్కర్లేదు. యాక్చువల్గా డిస్ప్లే కూడా హీట్ పెడితేనే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసేది ఛార్జింగ్ బోర్డు. ఇవన్నీ తీస్తే కానీ డిస్ప్లే రాదు. ఏమి అంత ఇంపార్టెంట్ కాదు. ఫైనల్గా డిస్ప్లే కూడా రిమూవ్ చేసాం. ఇప్పుడు దీనికి కొత్త డిస్ప్లే వేసేద్దాం. ఇప్పుడు మనం వేయబోయే కొత్త డిస్ప్లే ఇదే. ఇప్పుడు గ్లూ అంటించాలి. బార్డర్స్ మొత్తం రాయాలి. ఇప్పుడు కొత్త డిస్ప్లే ఫిట్ చేద్దాం. డిస్ప్లేని చాలా సెన్సిటివ్గా అడ్జస్ట్ చేయాలి. ఇందాక తీసినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఫిట్ చేద్దాం. ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఫిట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మొబైల్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, మొబైల్ ఆన్ అయింది. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఫిట్ చేసేద్దాం. ఈ రింగర్ని సేమ్ ప్లేస్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్ చేద్దాం. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, లేకపోతే కొత్త డిస్ప్లే కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే, డిస్ప్లే ఆన్ అయింది. నెక్స్ట్
స్క్రూస్ అన్నీ బిగించాలి. అన్ని స్క్రూస్ బిగించేసాం. సిమ్ ట్రే కూడా పెట్టేద్దాం. ఒకసారి ఫోన్ లాక్ ఓపెన్ చేసి టచ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా బ్యాక్ డోర్కి గ్లూ అంటించి ఫిట్ చేసేద్దాం. ఈ ఫోన్కి ఛార్జింగ్ అస్సలు లేదు, అందుకే ఛార్జింగ్ పెట్టాను. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ పెట్టి ఒక అరగంట పక్కన పెట్టాలి. ఛార్జింగ్ పెట్టి ఆన్ చేస్తున్నా. అసలు ఛార్జింగ్ లేదు ఫోన్లో, అందుకే చెకింగ్ కోసం. సక్సెస్ఫుల్గా డిస్ప్లే అయితే వేసేసాం. ఒక అరగంట పక్కన పెట్టేసి కస్టమర్ వస్తే ఇచ్చేస్తాం. మొబైల్కి సంబంధించిన రిపేరింగ్ వీడియోలు చూడాలనుకుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.